హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జిఏ స్టడీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ చూడండి, ఎరిక్సన్ ప్రకారం 7వ దశలోని ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏదని అడిగారు. ఏడవ దశలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏదంటే ఉత్పాదకత, శబ్దత. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ 35 చూడండి, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏదని అడిగారు. 6 నుండి 12 సంవత్సరాలు అంటే పాఠశాల దశ. ఇక్కడ క్లిష్ట పరిస్థితి అడిగారు కాబట్టి శ్రమించడం న్యూనత. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 36 చూడండి, పాఠశాల దశల్లోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడం న్యూనత. నెక్స్ట్ 37 చూడండి, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏదని అడిగారు. ఆఖరి దశ అంటే వృద్ధాప్య దశ. ఇక్కడ సాంఘిక క్లిష్ట పరిస్థితి అడిగారు కాబట్టి సమైక్యత, నిరాశ. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 38 చూడండి, ఎరిక్సన్ మనోసాంఘిక సిద్ధాంతంలో పేర్కొన్న ఈ దశల సంతృప్తి ఆశ అనే సద్గుణానికి కారణమవుతుంది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి పూర్వ శైశవ దశ. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 39 చూడండి, ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది వానలో మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సంతృప్తికరంగా ఎదుర్కొంటే మనోబలం అనే లక్షణం ఏర్పడుతుంది. సో ఆన్సర్ వచ్చేసి స్వయం ప్రతిపత్తి, సందేహము. సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూడండి, ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే వయసు ఎంత అని అడిగారు. సో ఇది కౌమార దశ సంబంధించింది కాబట్టి పాత్ర సందిగ్ధం, పాత్ర గుర్తింపు అనేది కౌమార దశ వయసు వచ్చేసి 12 to 20 years. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.